గోల్డ్ అండ్ డైమండ్స్ ప్రతి గ్రాముపై 350 రూపాయల తగ్గింపు మరియు లక్కీ డ్రాలో టీవీఎస్ బైక్ మరియు ఎలక్ట్రానిక్ హోమ్ అప్లయన్సెస్ గెలుచుకునే అద్భుతమైన అవకాశం. నమస్కారం, మీరు చూస్తున్న ఐడ్రీమ్. నేను మీ కీర్తి. వారాహి నవరాత్రుల్లో 6వ రోజు అమ్మవారి అవతార విశేషాలు ఈ రోజు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, 6వ రోజు అమ్మవారి అవతారం విశేషాలు తెలుసుకుందాం. గురుగారు, అమ్మవారు ఇంకా వారాహి చిత్రపటాన్ని పెట్టుకుని పూజ చేసేవాళ్ళు ఈ అమ్మవారిని ఈ రోజున ధూమ్రవారాహి రూపంలో అమ్మవారిని కొలవాలి. గురుగారు, రోజుకొక చిత్రపటం మారుస్తామా? ఒకటే చిత్రపటం పెట్టుకొని పూజ చేయొచ్చా? ఒకే చిత్రపటం పెట్టుకుని మొదటి రోజు పెట్టుకున్న చిత్రపటానికి ఒక్కొక్క రోజు ఈ వారాహి అమ్మవారిని ఒక్కొక్క రూపంలో కొలుస్తాం కాబట్టి ఈ రూపాన్ని మనం చెబుతున్నాం. ఆ రూపాన్ని మనస్సులో భావన చేసుకుని ఆ చిత్రపటానికి మనం ఎదురుగా ఉన్న చిత్రపటం అమ్మవారి రూపానికి మనం చేసుకోవాలి. ఇక ఈ రోజున ధూమ్ర వారాహి అమ్మవారి రూపంలో వారాహి దేవతను కొలవాలి. అలాగే కొంతమంది లలిత అమ్మవారి చిత్రపటాన్ని పెట్టుకుని పూజ చేసే అలవాటు ఉంటుంది. కాబట్టి ఈ రోజున లలిత అమ్మవారిగా మనం పూజ చేసుకోవచ్చు. మాహేశ్వరి రూపంలో పూజ చేసుకోవాలి. అయితే ఈ ధూమ్రవారాహి అమ్మవారు ఎవరంటే ఒకానొక పురాణ ప్రకారము నారదుడికి ఇంద్రానికి జన్మించిన అమ్మవారిగా చెప్పబడి ఉంది. ఈ అమ్మవారి వర్ణన ఎలా ఉంటుందనంటే పొట్టి జుట్టు, పొట్టి చీర, 4 చేతులు, ఒక పాదముతో మాత్రమే ఉంటుందట. ఇంతటి అమ్మవారు అంటే ఇక్కడ మనకు చెప్పాలి అని అంటే పొట్టి జుట్టు, పొట్టి చీర అన్నప్పుడు ఈనాడు ఎక్కువగా స్త్రీలలో అనుసరించేటువంటి చిన్నపాటి ఫ్రాకులు, మిడ్డిల్లాగా, పోనీటైల్ లాగా అలా అనమాట అమ్మవారిది. అంటే ఆ రూపములో ఆ సంబంధించి అంతవరకు మాత్రమే వస్త్రములు ధరించినటువంటిది, పొట్టి జుట్టు కలిగినటువంటిది. అలాగే 4 చేతులు, కేవలం ఒక పాదమే, ఏకపాదము అనేటువంటిది. ఇది చాలా విశేషం. ఈ అమ్మవారు దుర్గా అవతారానికి మారుపేరుగా చెప్పబడి ఉంది, ధూమ్రవారాహి. అయితే ప్రధానంగా ఈ అమ్మవారు మాహేంద్రగిరిలో నివసిస్తుందట. మాహేంద్రగిరి అంటే ఏంటి అంటే సాక్షాత్తు పరమేశ్వరుడే, కాశీ విశ్వేశ్వరుడే అమ్మవారిని ప్రతిష్ఠించాడు. ఈ మాహేంద్రగిరిలో ప్రస్తుతం పరశురాముల వారు తపస్సు చేసుకుంటున్నారని మనకు అంటే ఈ కల్పాంతం వరకు కూడా జీవించి ఉండగలిగేటువంటి చిరంజీవుల్లో పరశురాముల వారు కలియుగాంతం వరకు కూడా. కాబట్టి ఆయన కూడా మాహేంద్రగిరిలోనే నివసిస్తున్నారు. ఈ అమ్మవారిని పూజ చేయడం వల్ల పంటలని మరియు జనాలకి వచ్చే వ్యాధుల నుంచి రక్షింప చేస్తుంది. పంటల్ని రక్షిస్తుంది, మనుషులకు వచ్చేటువంటి వ్యాధులని కూడా నివారించగలుగుతుంది అని చెప్తున్నారు. ప్రధానంగా ఈమె జ్ఞానదేవత అట, ధర్మదేవత అట ఈ అమ్మవారు. కాబట్టి ఎవరైతే ప్రధానంగా ధర్మ ప్రకారం నడుచుకుంటారో ఈ అమ్మవారు వారిని అనుసరించి రక్షిస్తూ ఉంటుందట. విశ్వానికే రాణి లాంటిది ఈ ధూమ్రవారాహి అమ్మవారు. కాబట్టి ఈ రోజున ప్రత్యేకంగా ఈ అమ్మవారికి కేసరి స్వీట్ లేదా పులిహోర నైవేద్యం అమ్మవారికి చాలా ప్రీతికరం. ఇక ఈ అమ్మవారిని పూజించడం వల్ల శాంతి, స్థిరత్వము వస్తుంది, శక్తులు వస్తాయి. అంటే ఈ 3 మాటల్లో అర్థం తీసుకోవాలి. శాంతి అంటే ప్రస్తుతం ప్రపంచమంతా అన్రెస్ట్లో ఉంది, ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నారు, అందువల్ల మనశ్శాంతి కరువు అయి ఉంటుంది. ఈ కరువు అవ్వడం వల్ల ఏమవుతుంది, ప్రశాంతత లేని జీవితాన్ని పొందుతారు. కాబట్టి ఈ అమ్మవారి ఆరాధన చేయడం వల్ల శాంతి కలుగుతుంది. అంటే మన ప్రశాంతత భంగమయ్యేటువంటి ఏ కారణమో ఆ కారణమంతా ఈ అమ్మవారు దూరం చేస్తుంది, ప్రశాంతం కలుగుతుంది, స్థిరత్వం వస్తుంది. స్థిరత్వం అంటే ఇక్కడ అర్థం చేసుకోదలిచినటువంటిది, ఇప్పుడు చాలామంది ఉద్యోగాలు పోతున్నాయి, స్థిరమైన ఉద్యోగం లభించడం, లేదా అప్పటి వరకు ఏదో చిల్లరగా తిరిగినటువంటి వ్యక్తులకి ఒక స్థిరమైన సంపాదన, స్థిరమైన జీవితం ఉంటుంది కదా. ఈ అమ్మవారిని ఆరాధన చేస్తే అట్లాంటి యోగాలు కలుగుతాయి. శక్తులు, గొప్ప శక్తులు వస్తాయి అంటే ఇక్కడ మనము ఏదో గొప్పగా అనుకోకూడదమ్మా. శక్తులు వస్తాయి అని అంటే
ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నప్పుడు ఒక సమస్య వస్తుంది. ఆ సమస్యని సాల్వ్ చేయాలంటే మనకున్నటువంటి అప్పటి వరకు చదువుకున్న జ్ఞానం సరిపోదు, కొత్త జ్ఞానం కావాలి. కాబట్టి ఆ కొత్త జ్ఞానానికి మనం ముందుంటాం. తద్వారా కొత్త జ్ఞానం సంపాదించుకోవడం ద్వారా మనకు గొప్పగా సంస్థల్లో మనకు మొదటి స్థానంలో మనం ఉంటాం. ఉద్యోగుల్లో అంటే మనకు ఒక కొత్త శక్తి మనలో యాడ్ అయింది. శక్తి అంటే ఏదో ఆయుధమో లేకపోతే ఏదో గొప్ప మాయ అని కాదు. శక్తి అంటే విద్య కూడా శక్తి లాంటిది. ఒక స్కిల్ అనేటువంటిది మనిషికి వస్తుంది. తద్వారా అతను అందరికంటే ముందుంటాడు. ఈ విధమైనటువంటి భావనతో అమ్మవారిని ఈ రోజున ఆరాధన చేయాలమ్మా. గురుగారు, మరి ముఖ్యంగా ఎలాంటి మంత్రం పఠించాలి, ఎలాంటి స్తోత్రం కానీ లేకపోతే అర్చనలు కానీ చేయాలి? అన్నిటికీ దీపము, అన్నిటికీ అమ్మా. ఎందుకంటే ప్రతిరోజు ఇది కదా, ప్రతిరోజు దీనికి ధూపము, దీపము, నైవేద్యం, లాస్ట్ కి ఎటువంటి మంత్రం. గురుగారు, నైవేద్యం చెప్పేశారు ఎలాగో, కాబట్టి ఎటువంటి దీపం నూనెతో ఆరాధన చేయాలి? దీపారాధనకి వచ్చేసేసరికి ఈ రోజున అమ్మవారికి విప్ప నూనె చాలా ప్రీతికరం. నువ్వుల నూనె కూడా వాడుకోవచ్చు, కొబ్బరి నూనె అయినా వాడుకోవచ్చు, కానీ విప్ప నూనె చాలా శ్రేష్టము. ఈ విప్ప నూనె దీపారాధన కుందులోనే చేయవచ్చు. విశేషంగా అంటే కందగడ్డలో దీపపు కుందులాగా తయారు చేసి ఆ యొక్క కందగడ్డలో దీపారాధన కూడా చేసుకుంటే చాలా మంచిది. ఇక అమ్మవారికి నైవేద్యముగా ఉండవలసినటువంటిది ఈ రోజున, అనగా ఈ యొక్క సంబంధించిన రోజున తేనె, బెల్లం పానకం, పనసపండు, చిలకడ దుంప, విప్ప పూలు, అలాగే ఈ సంబంధించినటువంటి ఇలాచి, ఆవు నెయ్యి, నువ్వులతో చేసిన లడ్డూలు, ఇవన్నీ కూడా కందగడ్డ, ఇవన్నీ కూడా ఖచ్చితంగా అమ్మవారికి నైవేద్యంగా పెట్టాల్సిందే. ఇక అర్చన చేసేటప్పుడు నీలిరంగు పుష్పాలంటే నీలిరంగు చామంతి, శంకు పుష్పములు, నల్ల కలవ పుష్పాలు, ఎర్ర గులాబీ పుష్పాలు, ఎర్ర తామర పుష్పాలు, అలాగే మందార పుష్పాలు మరియు ఎర్ర చామంతి పుష్పాలతో అర్చన చేయవచ్చు. అయితే ప్రధానంగా లలితా సహస్రనామ పారాయణం ఖచ్చితంగా పఠించాల్సిందే, అందులో సందేహం లేదు. ఇక ధూపం విషయానికి వచ్చేసరికి ప్రత్యేకించి ధూపము చాలా ప్రాశస్త్యమైనటువంటిది. ఈ ధూపానికి వచ్చేసరికి ఇప్పుడు చెప్పబోయేటువంటి వస్తువులు ఏవైతుంటాయో అన్నీ లభించాల్సినటువంటిది అవసరం లేదమ్మా. కొన్ని తెచ్చుకున్నా చాలు. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ యొక్క వారాహి నవరాత్రులు 9 రోజులు చేసుకుంటారు. కానీ ఖచ్చితంగా ఒక మంచి బ్రాహ్మణుని పిలిపించుకొని హోమం చేసుకుంటే బాగుంటుంది. అందరూ చేయలేరు, ఉపాసనా పరులు మాత్రమే ఇటువంటిది చేస్తారు హోమాలు. కాబట్టి అలా చేసుకోవాలనే కోరిక ఉన్నటువంటి వాళ్ళు, చేసుకొని మధ్యలో ఆపేసిన వాళ్ళు, లేదా ఈ పూజలు మనం ఇప్పుడు చేయలేకపోయామే, దైవానుగ్రహం, అమ్మవారి అనుగ్రహం కావాలనుకునే వాళ్ళు, ఇంటి కళ నెరవేరాలి, వ్యాపారంలో అభివృద్ధి జరగాలి, శత్రుబాధలు, సమస్యలు, ప్రయోగ బాధలు, కోర్టు సమస్యలు, భూ సమస్యలు తీరాలనుకునేటువంటి వాళ్ళకి, విద్య, వివాహ, ఆరోగ్య సమస్యల నివారణకి తొలి ఏకాదశి రోజున 25వ తారీఖు జూలై తొలి ఏకాదశి, ఆ రోజున మన పీఠమాధ్వర్యంలో మీ జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యల నివారణకి రాత్రి 9 గంటలకి వారాహి, ప్రత్యంగిర, బగళాముఖి, రాజశ్యామల, ధూమావతి హోమాదులు జరిపించి పూజ చేసిన వారాహి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు 25వ తారీఖు రాత్రి 8 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక ధూపం విషయంలోకి వచ్చేసేసరికి ఈ అమ్మవారికి ధూపము చాలా ప్రత్యేకమైనటువంటిది. కాబట్టి ఇందులో గుగ్గిలం, నలుపు లేదా తెలుపు గుగ్గిలము, ఇలాచీ పొడి, అలాగే పసుపు పొడి, తెల్ల గురివింద గింజల పొడి, తెల్ల జిల్లేడు పుష్పాల పొడి, తెల్ల ఈశ్వరీ వేరు పొడి, మిరప పొడి, శొంఠి పొడి, మిరియాల పొడి, ఇవన్నిట్లో ఏవి దొరికినా అవి వాటితో ఉదయము సాయంకాలం ఇంట్లో ధూపం వేసి, అలాగే మనుష్యులకి కూడా పైనుంచి కింద వరకు దిగదుడుపుగా ధూపం వేస్తే ఇంట్లో మరియు మనుషులకి పట్టుకున్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది. ఇక ఆఖరిగా ఈ అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత తాంబూలం పెట్టాలి. ఈ తాంబూలములో ఇప్పుడు చెప్పినటువంటి నైవేద్యములు ఉన్నాయి కదమ్మా, అది తదనంతరం తాంబూలములో సున్నము, కాచు, జాజికాయ, జాపత్రి, ఇలాచి, లవంగాలు, అలాగే ఈ యొక్క పచ్చ కర్పూరము పొడి, కుంకుమ పువ్వు, ఇవన్నీ వేసి రెండు తాంబూలాలు పెట్టాలి. ఒకటి అమ్మవారికి, ఇంకొకటి పూజ చేసిన వాళ్ళు భుజించాలి. తదనంతరం అమ్మవారిని ఈ రోజున ప్రధానంగా ఈ యొక్క మంత్రముతో కనీసం 108 సార్లు పూజ అయిన తర్వాత 108 సార్లు చదవాలమ్మా. ఏ మంత్రం అంటే ఓం మహిషధ్వజాయై విద్మహే దండహస్తాయై చ ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని 108 సార్లు, శక్తి ఉంటే 1008 సార్లు ఉదయం సాయంకాలం పఠిస్తే చాలా మంచిదమ్మా. ఎస్, చాలా సంతోషం గురుగారు. 6వ రోజు వారాహి అమ్మవారిని ఏ విధంగా పూజించాలో తెలియజేశారు.
ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.